ఆ తర్వాత ఇంకా మీరు ఆలోచిస్తే సురసుందరులు అంటారు. నిజంగా మనం ఎవరిని దేవతలను ఎవరైనా చూసారో చూడలేదో తెలియదు కానీ దాని అర్థం ఏమిటంటే ఆహా! అప్సరసులు, ఊర్వశి, మేనక అంటామే. అదిగో అంతటి అందగత్తెల విడిబొమ్మలు కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. దాని అర్థం ఏమిటంటే ఆనాడు పోషకులున్నారు. రాళ్ళు రప్పల్ని తీసుకొచ్చి వాటిని అత్యద్భుత శిల్ప కళాఖండాలుగా తీర్చిదిద్దగల తెలియదు నైపుణ్యవంతులైనటువంటి శిల్పులు ఉన్నారు. అలా అత్యంత సుందరతర రూప లావణ్యంతో విలసిల్లుతున్నటువంటి ఈ పచ్చల సోమేశ్వర ఆలయాన్ని, అక్కడున్న శిల్పాలని, మ్యూజియాన్ని, ఉదయ సముద్రాన్ని చూసి తరించాల్సిందే. ఈ పచ్చల సోమేశ్వర ఆలయానికి ఏ రోజుల్లో భక్తులు వెళ్ళడం అంటే మామూలుగా అయితే ఏమో అసలు ప్రతిరోజు వెళ్తారు. ఎక్కువగా మాత్రం శుక్రవారం నాడు వెళ్తూ ఉంటారు. ఇక శివునికి సంబంధించిన మాస శివరాత్రి, అలాగే మహాశివరాత్రి, శివుడికి సంబంధించిన కార్తీక పున్నమి, కార్తీక సోమవారం, ఇలా అనేక రకాలైన మనకి స్థానికంగా ఆచార ప్రకారంగా వస్తున్నటువంటి శివునికి అనుసంధానమైనటువంటి రోజులే కాక అమ్మవారు కూడా ఉంది కాబట్టి అమ్మవారికి సంబంధించినవి ఇలా. ఇప్పుడు పార్వతీదేవిని అంటే ఇటీవల కాలం అది మరీ పాత కాదు, ఇటీవల కాలంలో పెట్టారు అంతేగాని పాత రోజుల్లో అయితే అలా అంటే దర్శించుకోవడానికి వీలుగా అమ్మవారు కూడా ఉండాలని అలా మనం ఆలోచిస్తే పాన్గల్ సందర్శించి మళ్ళీ వస్తే మనకి టేక్ హోమ్ మనం ఏ జ్ఞాపకాల మూటను మనతో తీసుకెళ్తున్నాం అని కారుకి హైదరాబాద్ వచ్చేలోపు చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు ఒకటా రెండా అన్ని చారిత్రక విశేషాలను మనం మూటగట్టుకొని ఆనందంగా ఇంటికి తిరిగి రావచ్చు. మంచిది సార్. మరి పానగల్లు పచ్చల సోమేశ్వర ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. మా 6 టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అమ్మా.